శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. హాయ్ అండి, ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ అనేది సి ప్రోగ్రామింగ్లో ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, స్ట్రక్చర్ యొక్క ఎలిమెంట్స్ విత్ డేటా ఎలా ఇనిషియలైజ్ చేస్తాం అనేది చూద్దాము. లాస్ట్ వీడియోలో మీరు గమనిస్తే స్ట్రక్చర్స్ బేసిక్స్లో ఎలా డిక్లేర్ చేసాము, ఎన్ని విధాలుగా డిక్లేర్ చేసామని చూసాము. ఈ వీడియోలో ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా ఇనిషియలైజ్ చేసి ఆ స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకే, స్ట్రక్చర్స్ ఇనిషియలైజేషన్. ఓకే అండి, సో మనకి స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్లో జనరల్గా సింటెక్స్ ఎట్లా ఉంటుందండి? స్ట్రక్చర్ ఎలా డిక్లేర్ చేశారు? స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి పక్కనే స్ట్రక్చర్ నేమ్ తీసుకున్నారు కదా. స్ట్రక్చర్ నేమ్ ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్స్, స్ట్రక్చర్ మెంబర్స్, స్ట్రక్చర్ మెంబర్స్, ఇలా ఎన్నైనా మెంబర్స్ తీసుకోవచ్చు. ఎండ్ విత్ దీంతో ఎండ్ చేయాలండి. స్ట్రక్చర్ వేరియబుల్తో ఎండ్ చేయాలి. స్ట్రక్చర్ వేరియబుల్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ వేరియబుల్ సెమికోలన్, ఇది జనరల్గా కామన్గా అందరూ మనం వాడే డిక్లరేషన్ అనమాట. అలా ఇంకో డిక్లరేషన్ కూడా చూసారు. ఏంటది? స్ట్రక్చర్ నేమ్ ఉండి ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్ నేమ్ రాసి పక్కన వేరియబుల్ ఇస్తాం. లాస్ట్ వీడియోలో చూసారు. అలాగే మూడో పద్ధతి ఏంటి? స్ట్రక్చర్ నేమే ఉండదు, జస్ట్ ఇక్కడ వేరియబుల్ మాత్రమే తీసుకుంటాం. ఇన్ జనరల్ అందరూ తీసుకునేది ఈ పద్ధతి ఫాలో అయిపోతూ ఉంటారు. స్ట్రక్చర్ ఇవ్వాలి, దాని పక్కన స్ట్రక్చర్ నేమ్ ఉండాలి, ఫాలోడ్ బై స్ట్రక్చర్ మెంబర్స్ ఇన్సైడ్ దిస్ బ్రేసెస్, స్ట్రక్చర్ మెంబర్స్ అండ్ విత్ స్ట్రక్చర్ వేరియబుల్ సెమికోలన్. ఒక ఎగ్జాంపుల్ ఏం చూసారు మీరు? ఎగ్జాంపుల్ struct is a keyword followed by student structure members ఇవ్వాలి. సపోజ్ int age, char sc age అంటే స్టూడెంట్ ఏజ్, s name ఆఫ్ 20 అంటే మ్యాక్సిమం ఆఫ్ 20 క్యారెక్టర్స్ అని, ఫ్లోట్ స్టూడెంట్ పర్సంటేజ్ ఇలా ఇచ్చి ఫైనల్గా ఎలా క్లోజ్ చేశారు? స్ట్రక్చర్ వేరియబుల్ std అని తీసుకుని క్లోజ్ చేశారు స్ట్రక్చర్ వేరియబుల్. ఓకే, ఇది డిక్లరేషన్ అన్నమాట. డిక్లరేషన్ కానీ మనకు కావాల్సింది స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్. జస్ట్ పాత క్లాస్ మీకు గుర్తుకు తీసుకొచ్చాను అంతే. ఇప్పుడు ఇనిషియలైజేషన్, స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది చూద్దాం. స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ గమనిస్తే నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్ట్రక్ట్ ఈజ్ ఎ కీవర్డ్ ఫాలోడ్ బై స్ట్రక్చర్ ఏముండాలి? స్ట్రక్చర్ నేమ్ స్టూడెంట్, లోపల స్ట్రక్చర్ మెంబర్స్ రాస్తున్నాం. int sh char s name ఆఫ్ 20, అలాగే ఫ్లోట్ s percentage
అని ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసి ఏమివ్వాలి, వేరియబుల్ స్ట్రక్చర్ వేరియబుల్ ఎస్టీడీ వేరియబుల్ ఈక్వల్స్ టు అని పెట్టి ఇక్కడే మీరు స్టూడెంట్ ఏజ్ సపోజ్ 21, స్టూడెంట్ నేమ్ సపోజ్ మధు, స్టూడెంట్ పర్సంటేజ్ సపోజ్ 77.84 అని రాసి క్లోజ్ చేస్తాను. ఓకే, అబ్జర్వ్ హియర్ స్ట్రక్చర్ నేమ్ స్టూడెంట్, ఆల్ దీస్ 3 ఆర్ డేటా మెంబర్స్, స్ట్రక్చర్ మెంబర్స్. ఈ 3 క్లోజ్ చేసి సెమీకాలన్ బ్రేస్ క్లోజ్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ ఈక్వల్స్ టు అని చెప్పి ఏజ్ 21, అలాగే నేమ్ అలాగే పర్సంటేజ్ ఇచ్చేసిన తర్వాత బ్రాకెట్స్లో సెమీకాలన్ క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్, వన్ టైప్. ఓకే, నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ మెథడ్ struct is a keyword, student is a structure name followed by int sh char s name of 20 characters float spar అని ఇచ్చి సెమీకాలన్తో క్లోజ్ చేసి సెపరేట్గా మనం ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అని రాసిన తర్వాత అక్కడే మీరు ఎస్టీడీ ఈక్వల్స్ టు అని ఇచ్చేసి ఏజ్ 21, నేమ్ మధు, పర్సంటేజ్ 77.84 ఇలా ఇచ్చేయచ్చు అనమాట. ఇందాక మీరు గమనిస్తే ఎలా ఇచ్చాము ఇనిషియలైజేషను ఇలాగా స్ట్రక్చర్ నేమ్ డేటా మెంబర్స్ ఇస్తారు. ఇక్కడ ఎస్టీడీ అనేది స్ట్రక్చర్ యొక్క వేరియబుల్, ఆ వేరియబుల్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఏజ్ నేము ప్రైస్ ఇలాగా బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒక పద్ధతి. ఇదైనా ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇలా అయినా ఫాలో అవ్వచ్చు. మీరు మొన్న డిక్లరేషన్ కూడా ఇలాగ చేశారు కదా, ఇలా అయినా ఫాలో అవ్వచ్చు. స్ట్రక్చర్ నేము డేటా మెంబర్స్ సెమీకాలన్ పెట్టేసింది. ఇందాక సెమీకాలన్ లోపే రాశారు, ఇప్పుడు సెమీకాలన్ బయట స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్టీడీ ఈక్వల్స్ టు ఏజ్ నేమ్ పర్సంటేజ్ సెమీకాలన్. ఓకే, అంటే ఇక్కడ 2 చోట్ల మీరు సెమీకాలన్ పెట్టాలని గుర్తుంచుకోవాలి. ఇందాకట్లయితే ఈ సెమీకాలన్కి బ్రాకెట్కి లోపలే మీరు వేరియబుల్ తీసుకుని ఇచ్చేసారు. ఇప్పుడు అలా కాదు, సెపరేట్గా అనమాట. ఓకే, ఇంకొక థర్డ్ మెథడ్ చూడండి, వెరీ ఈజీ. అది కూడా ఇక్కడ ఇంకొక థర్డ్ మెథడ్లో మనం డాట్ ఆపరేటర్, దీన్నే మెంబర్ ఆపరేటర్ అని కూడా అంటారు. ఈ డాట్ ఆపరేటర్ మెంబర్ ఆపరేటర్ యూజ్ చేసి మనం స్ట్రక్చర్ లోపల ఉండేటువంటి ఈ స్ట్రక్చర్ మెంబర్స్ని వేరియబుల్ క్రియేట్ చేసి ఈ లోపల ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాం, బయటకు వాడుకుంటూ ఉంటాం. అంటే ఈ డాట్ ఆపరేటర్ లేకపోతే మెంబర్ ఆపరేటర్ ద్వారా స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ సహాయంతో, ఇది ఎస్టీడీ అనే వేరియబుల్ సహాయంతో లోపల ఉండేటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాము. ఓకే, ఎలాగో చూద్దాం థర్డ్ మెథడ్ ద్వారా. సో ఇందాకట్లాగే స్ట్రక్ట్ స్టూడెంట్ లోపల ఇంట్ ఎస్ఏజ్
ఫ్లోట్ ఎస్ పర్సంటేజ్ care ఎస్ నేమ్ ఆఫ్ 20 ఇచ్చేసిన తర్వాత క్లోజ్ చేసి సెమికాలన్ పెట్టి సెపరేట్గా మళ్ళీ బయట మీరు ఇందాకట్లాగే స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్టీడి అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎస్టీడి అనే వేరియబుల్ తోటి ఇందాక చెప్పినట్టుగా డాట్ ఆపరేటర్, ఇది డాట్ ఆపరేటర్ అంటారు, లేకపోతే మెంబర్ ఆపరేటర్ అంటారు. మెంబర్ ఆపరేటర్ స్ట్రక్చర్ ఒక మెంబర్ ఆపరేటర్ ఎస్టీడి డాట్ ఎస్ఏజ్ ఈక్వల్స్ టు సపోజ్ 21. మళ్ళీ ఎస్టీడి డాట్ ఎస్పిఆర్ ఈక్వల్స్ టు 77.49. ఎస్టీడి డాట్ ఎస్ నేమ్ ఇక్కడ స్ట్రింగ్స్ మనం ఇచ్చేటప్పుడు ఎస్టీడి డాట్ ఎస్ నేమ్ కామా పెట్టి డైరెక్ట్గా ఈక్వల్స్ టు కాకుండా కామా పెట్టి సపోజ్ ఇక్కడ ఏంటది మధు అని ఇచ్చేసి దీన్ని ఏం చేయాలంటే అంటే ఈ మధు అనేది తీసుకెళ్ళి ఈ వేరియబుల్లో పెట్టాలి అని చెప్పడానికి ఒక ఫంక్షన్ ఇక్కడ వాడాల్సి వస్తుంది. స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ వాడాల్సి వస్తుంది. మీరు స్ట్రింగ్స్లో నేర్చుకుని ఉంటారు. స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ రివర్స్, స్ట్రింగ్ లెంగ్త్, స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ లోయర్, స్ట్రింగ్ అప్పర్ చూసారు కదా. అందులో స్ట్రింగ్ కాపీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇందాకట్లాగే ఈ వేరియబుల్స్ లాగే ఎస్టీడీ అనే ఈ వేరియబుల్ ద్వారా అంటే స్ట్రక్చర్ వేరియబుల్ స్ట్రక్ట్ కీవర్డ్ స్ట్రక్చర్ నేమ్ స్ట్రక్చర్ వేరియబుల్ ఈ వేరియబుల్ తోటి మనం స్ట్రక్చర్ మెంబర్ వాడుతున్నాం. ఇది ఈ మెంబర్ ఎస్ నేమ్ ఎస్టీడీ డాట్ ఎస్ నేమ్ ఈక్వల్స్ టు మధు అని పై దాంట్లో పెట్టకుండా ఏం చేయాలంటే మనం అంటే స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే వర్డ్స్ కానీ లెటర్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కాల్ చేసుకోవడానికి ఈ విధంగా వెళ్ళాలి మనం. ఎస్టీడీ డాట్ ఎస్ నేమ్ కామా పెట్టి ఏంటి ఎస్ నేమ్లోకి ఏం వెళ్ళాలి మధు అని నేమ్ వెళ్ళాలనుకుంటున్నా అది కొటేషన్స్లో పెట్టి ఇది రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి కాపీ చేయడానికి అంటే ఎస్ నేమ్లోకి మధు వెళ్ళిపోవాలి. ఇది ఎస్పిఈఆర్ అంటే పర్సంటేజ్లోకి ఇది వెళ్ళిపోయింది. ఎస్ ఏజ్లో 21 వచ్చింది. అలాగే ఎస్ నేమ్లోకి ఈ కొటేషన్లో ఉన్నది వెళ్ళాలంటే కాపీ అవ్వాలి. ఈ స్ట్రింగ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కాపీ అవ్వడానికి ఇదంతా బ్రాకెట్లో పెట్టిన తర్వాత ఎస్టీఆర్సిపివై అనే ఫంక్షన్ వాడాం. ఇలా అయినా మీరు ఇక్కడ సెమికాలన్ పెట్టాలి. ఇనిషియలైజేషన్ అయిపోయి 3 అయిపోయి ఇనిషియలైజేషన్. సో ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు మీరు. ఇందాక చెప్పిన ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు ఇనిషియలైజేషన్కి డాట్ ఆపరేటర్ లేకుండా. లేకపోతే స్టార్టింగ్లో ఉన్నాయి ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. జనరల్గా అందరూ ఈ మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇది స్ట్రక్చర్లో ఉండేటువంటి మెంబర్స్ని అంటే స్ట్రక్చర్ మెంబర్స్ని ఒక వేరియబుల్ ద్వారా ఇనిషియలైజ్ చేసుకునే పద్ధతి అన్నమాట. ఓకే, సో మీరు ఒకసారి సిస్టంలో మీరు ఇలాగా ప్రాక్టీస్ చేస్తే ప్రోగ్రామ్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ.